ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది దీని మీద? ఇది అయిపోతే ఇప్పుడు జూపూడి గారు మొత్తం అందరికీ ఆయన వెర్షన్లో ఆయన మాట్లాడతారు. జూపూడి గారిని చాలా రోజుల తర్వాత చూడటం చాలా సంతోషంగా ఉంది. మధ్యలో మిమ్మల్ని కూడా అడిగిన వర్మ గారు ఏడుండరు, జూపూడి గారు కనపడుతులేదు, ఏమన్నా అరెస్ట్ అయినారా అని చెప్పి. లేదు, బాగుండారు. ఈ రోజు ఈ ఇన్సిడెంట్, ఈ సీరియస్ ఇన్సిడెంట్ మనం చూస్తూ నా రిక్వెస్ట్ ఏంటంటే జూపూడి గారితో, మొన్న విరోచితంగా పోరాడినట్టు మళ్ళా పోలీసు వాళ్ళ మీద మీరు పోరాడొద్దు. వీళ్ళు పోలీసు వాళ్ళు మీ పాత విధానంలోనే కొంచెం ఇంకా అట్టే ఉండరు, మీరు బాగుండాలని చెప్పి కోరుతూ, మీకు మళ్ళీ ఏమైనా అరెస్ట్ అయ్యో ఏమైనా అయితే వర్మ గారికి ఒక స్పోక్స్ పర్సన్ దొరకరు, వైసీపీలో ముందే తక్కువ మనుషులు ఉంటారని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్. అంటే ఇప్పుడు పాయింట్కి వస్తారండి. అంటే మీరు బాగుండాలని విష్ చేసిన ముందు ఇప్పుడు పాయింట్కి వస్తున్నానండి. వైసీపీ వాళ్ళు సర్వ ప్రయత్నిస్తున్నారు దీన్ని రాజకీయం చేసేదానికి, కూటమికి, టీడీపీకి అంటగట్టేదానికి. ఇక్కడ మనం క్లారిటీతో ప్రభుత్వం వేరు, ఈ ఇష్యూ వేరు అని చెప్పేది మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్ ఎన్టీఆర్ గారు సీఎం అయినప్పుడు అప్పుడు ఇట్నే ఒక ఇన్సిడెంట్ జరిగితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. అప్పుడు ప్రతిపక్షము లేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని అంటే ఏదైతే అదే అని చెప్పి వారు ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసినారు. అప్పుడు ఆ పోలీస్ ఆయనకి లైఫ్ కూడా పట్టడం జరిగింది. అంటే ప్రజల పక్షాన వ్యవస్థని కరెక్ట్ గా రన్ చేసే తత్వము తెలుగుదేశం పార్టీది, ఇప్పుడు కూటమిది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఒక 2-3 చెప్పాలి. అసలు ప్రభుత్వము సీరియస్ యాక్షన్ తీసుకుందా, లేకపోతే ఏమన్నా తప్పులు జరిగినాయా? అందుకని క్రొనాలజీ ఈ 5-6 డేస్ ఏం జరిగిందో నేను చెప్పాను. 16వ తారీఖు గవర్నమెంట్ మన సిఐని విఆర్కి పంపించింది. 17th ఒక్కొక్క రోజు ఎంతంత యాక్షన్ జరిగిందో చూడండి. ముఖ్యమంత్రి గారు సింగపూర్ నుంచి రాగానే డీజీ గారికి సిట్ అయ్యమని చెప్పినారు, సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ చేయించినారు. మళ్ళా మీరు 18th చూస్తే హోంమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పర్సనల్ గా ఈ కేసుని సూపర్వైజ్ చేయండి అని చెప్పినారు. 19th మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు ఆ తల్లిని విడిపించుకొని మాట్లాడినారు, ఆ కేసు ఫైల్ చేయించేసినారు. మళ్ళా 21st మీరు చూస్తే సిఐ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది. 22nd సిట్ రిపోర్ట్ రావటం జరిగింది. 23rd సిఐని అరెస్ట్ చేయడం జరిగింది. 24 ఈ రోజు కోర్టుకు పోయినారు, రిమాండ్కి వెళ్ళిపోయినారు. అంటే ఎవ్రీ డే ఎటువంటి ఫాస్ట్ స్విఫ్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంకి ఉండే చిత్తశుద్ధి ఏంది, కమిట్మెంట్ ఏంది ప్రజలకి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. నేను ఇంకొక పాయింట్ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తే భారతి గారి మీద ఏదో ఒక తప్పు కామెంట్ పెట్టినారంటే ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి లోపలేసినారు కదా. అంటే మహిళల గౌరవాన్ని కాపాడాలా అని చెప్పి ఎటువంటి స్విఫ్ట్ యాక్షన్ ఉండిందో ఒకసారి మనం చూడాలి. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, ఎందుకు అనంటే ఇటువంటి ప్రతి వాటిని రాజకీయం చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలా అని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తుంది కనుకనే ఈ రోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చినారు వైసీపీకి. మీరు ఇదే విధంగా ముందుకు పోయి మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే మీ తాట తీస్తాము అని చెప్పినారు. దయచేసి ఇటువంటి రాజకీయాలు మీరు మానుకోండి, లేకపోతే మీ మీద కూడా చర్యలు ఉంటాయి అని చెప్పి నేను ఒకసారి కూటమి తరఫున హెచ్చరిస్తా ఉన్నాను. మనం పాత రోజుల్లో వర్మ గారు చిన్నప్పుడు మీరు చూస్తే సీరియల్లో బకాసురుడు ప్రతిరోజు పొద్దున ఒక మనిషి తిండికి పంపించేవాళ్ళు కదా. నిద్ర లేయటము నరవాసన అంటే లేసేవాడు ఆ సీరియల్లో. అదే విధంగా ఇప్పటి జగన్నాసురుడు చావు శవము, అంతే రాజకీయం. ఎంతసేపు లబ్ధి పొందాలా అని చెప్పి చూడటము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు స్ట్రేట్ కేసుకే నేను వస్తాను. 17 లైవ్ విట్నెసెస్ సిట్ రిపోర్ట్ లో క్లియర్ గా ఏముంది, ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసినారని చెప్పి రాస్తుంది. టాస్క్ ఫోర్స్ ఆయనని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. స్టేషన్ లో రిసీవ్ చేసుకున్నట్టు అక్నాలెడ్జ్మెంట్ ఉండటం జరిగింది. ఆ తల్లి స్టేషన్ కి పోతే ఫోన్ లాక్కొని దాన్ని అరెస్ట్ చేయటం జరిగింది. అదే విధంగా దండ వేసుకో అని చెప్పి సిఐ మాట్లాడినారు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నారు. సిసిటీవీ ఫుటేజ్ ని అరెస్ట్ చేసేసారు. అంటే క్లియర్ గా ఎందుకు ఇటువంటి తప్పులు జరిగినాయి, ఎందుకు వ్యవస్థ ఇటువంటి విధంగా వచ్చింది